పవమానాయ నమః. అథర్వణ వేదము 6వ కాండము 19వ సూక్తంలో ప్రథమ మంత్రము. ఇందలి విషయము పవిత్రుడగుటకు అభిలాష. నేటి కాలంలో ఇది చాలా అత్యవసరం. ఎందుకంటే కనిపించే దృశ్యం, వినే శబ్దం అన్నీ కాలుష్యమే. కాబట్టి మన మనస్సు, చంచలమైన మనస్సు అపవిత్రం అయిపోతుంది. దాని నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందాలంటే ఈ పవిత్రత చాలా అవసరం. దానికి పవిత్రుడు అవటం కోసం అభిలాష కలిగి ఉండాలని పరమాత్మ మానవులకు బోధిస్తున్నారు. ఓం పునంతు మా దేవ జనాః పునంతు మనవో ధియ పునంతు విశ్వభూతాని పవమానః పునాతు మా. ప్రతి పదార్థము దేవజనాః విద్యాది సుగుణములు గల దివ్యజనులు మా నన్ను పునంతు పవిత్రము చేయుదురుగాక. మనవః మననశీలురు మంచి చెడ్డలను ఆలోచించి పనిచేయు మానవులు ధియా బుద్ధిచే పునంతు పవిత్రము చేయుదురుగాక. విశ్వభూతాని సమస్త ప్రాణులు నన్ను పునంతు పవిత్రము చేయుదురుగాక. పవమానః పవిత్రము చేయి పరమేశ్వరుడు మా నన్ను పునాతు పవిత్రుని చేయుగాక. ఇందులో పునంతు అనే శబ్దానికి అర్థం పవిత్రత అని గ్రహించాలి. దీనికి బుద్ధి, మనస్సు ఎంతో అవసరమని మంత్రంలో చాలా స్పష్టంగా స్పష్టంగా చెప్పారు. అలాగే పరమేశ్వరునితో ఒక ప్రార్థన, పునాతుమా నన్ను పవిత్రుని చేయము అని పరమేశ్వరుని ప్రార్థించిన విషయం ఉంది. ఇందులో ఇక్కడ మనవః అంటే మననశీలము గుణము గల మానవుడు. ప్రతిదీ ఆలోచించి, మనస్సుతో కాకుండా బుద్ధితో ఆలోచించి స్థిర నిర్ణయం తీసుకొని నేను పవిత్రుడిగా ఉన్నప్పుడే ఆ పవిత్రుడైనటువంటి పరమాత్మకు దగ్గర చేరగలను. అందుకోసం నన్ను నేను పవిత్రుడిగా చేసుకోవాలి. అందుకోసం ఆ సుగుణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి దేవజనాః దివ్యజనుల యొక్క చెంతకు చేరి వాళ్ళ యొక్క ప్రవచనాలు వింటూ మన యొక్క మనస్సును పవిత్రం చేసుకోవాలి. ఈ మంత్రం యొక్క భావార్థం: విద్యా విజ్ఞాన సంపన్నులు, సదా సద్వివేకము గల సాధు పుంగవులు, సత్పురుషులు సదుపదేశము ద్వారా సకల జనులను పవిత్రముగా చేయుదురు. ఇది మానవుని యొక్క జ్ఞానము నైమిత్తిక జ్ఞానం. తనకు తానుగా స్వయంగా సంపూర్ణ జ్ఞానము పొందలేడు. దానికి నైమిత్తికం, ఇతరులు ఎవరో అవసరం ఉంటుంది, వారి నుంచి పొందాలి. అదే ఇతర ప్రాణులు వాటికి స్వాభావిక జ్ఞానం, నైమిత్తిక జ్ఞానం లేదు. ప్రవచనాలు వినేటటువంటి ఆ భాగ్యం ఇతర జీవులకు లేవు, మానవులకు మాత్రమే ఉన్నది. కనుక మానవులు ఏం చేయాలంటే నైమిత్తికంగా విద్యా విజ్ఞాన వేద విజ్ఞాన సంపన్నులు, సాధు పొంగవులు, గురువులు, ఆచార్యులు ఇలాంటి వాళ్ళ దగ్గరకు చేరి ఆ సత్పురుషుల యొక్క సదుపదేశం ద్వారా ఆ ఉపదేశాలు విని మనల్ని మనము శుద్ధి చేసుకుని ఆత్మను పవిత్రం చేసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే పరమాత్మ చేరుతాము. కానుక మానవులు తమ మేలును కోరు మనుష్యులు శ్రద్ధాభక్తులతో వినయ భావముతో వారిని సమీపించి సుశిక్షణ పడిచి సత్ప్రవర్తనలు కావాలను. అది సత్ప్రవర్తనలు కావాలని ఏం చేయాలి? వారి యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం అలాంటి సత్పురుషుల చెంతకు చేరి వినయ విధేయతతో వారి నుంచి విద్యా విజ్ఞానాలు పొంది పవిత్రం చేసుకొని ఆ పరమాత్మ పవిత్రుని పొందాలని ఆశిస్తున్నాం. ఓ